హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఆల్రెడీ నేను మీ అందరికీ చెప్పాను, మన ఛానల్లో నేను న్యూ సిరీస్ని స్టార్ట్ చేశాను. అది 50 ఫ్రంట్ వేరియేషన్స్ ఎలా వేసుకోవాలి అనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే ఆ 50 ఫ్రంట్ వేరియేషన్స్కి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా ఎలా వేసుకోవాలి అనేది మనం మన ఛానల్లో అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను ఫస్ట్ ఫ్రంట్ వేరియేషన్ ఎలా వేసుకోవాలి అనేది చూపించాను. ఈ వీడియోలో మనము కంప్లీట్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. దానికోసం ఫస్ట్ అయితే మనము హెయిర్ని బ్లో డ్రై కానీ స్ట్రైట్నింగ్ కానీ చేసుకోవాలి. ఇలా మనకి హెయిర్ సాఫ్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ బ్లో డ్రై కానీ స్ట్రైట్నింగ్ కానీ చేసుకోవాలి. అయితే మనం క్రియేట్ చేసే లుక్ ఇక్కడ ఈ హెయిర్ స్టైల్కి కొంచెం సాఫ్ట్ లుక్ అయితే ఉండదు, మెస్సీ లుకే ఉంటుంది. లిటిల్ బిట్ సాఫ్ట్గా, లిటిల్ బిట్ మెస్సీగా. మనం ఎంత మెస్సీగా కావాలంటే అంత మెస్సీగా, ఎంత సాఫ్ట్గా కావాలంటే అంత సాఫ్ట్గా, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. సో మీరు స్ట్రైట్నింగ్ కానీ బ్లో డ్రై అనేది కంపల్సరీ అయితే ఏం కాదు, మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్కి అయితే ఇక్కడ మాత్రం నేను ఇది డమ్మీ కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను కర్ల్స్ చేస్తున్నాను. ఇక్కడ మనము హెయిర్కి ఈ పర్టికులర్ హెయిర్ స్టైల్కి వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కర్ల్స్ క్రియేట్ చేస్తున్నాను. మీరు క్రింప్లింగ్ కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కర్ల్స్ చేసుకొని కర్ల్స్ని కంప్లీట్గా ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ హెయిర్ స్టైల్లో మనకి కొంచెం వేవీ లుక్ అనేది క్రియేట్ అవ్వాలి. కొంచెం మెస్సీ లుక్, కొంచెం వేవీగా హెయిర్ అనేది స్ట్రైట్గా కాకుండా లైట్గా మనకి వేవీ లుక్ అనేది ఉంటే చూడడానికి ఇంకా వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది, చూడడానికి పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను కర్ల్స్ చేసుకొని వాటిని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని దానికి హెయిర్ స్ప్రే అప్లై చేసుకొని ఆ తర్వాత నేను సెక్షన్స్ చేసుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఇలా హోల్డింగ్ క్లిప్స్, సెక్షన్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువసేపు అలా హోల్డ్ అయి ఉండడం వల్ల కర్ల్స్ అనేది వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. మనం ఇమీడియట్గా వదిలేస్తే వాల్యూమ్ అనేది అంత ఎక్కువగా క్రియేట్ అవ్వదు. మనము కర్ల్స్ చేసుకొని ఇమీడియట్గా వాటిని నార్మల్గా వదిలేస్తే కర్ల్స్ క్రియేట్ అవుతాయి. బట్ వాల్యూమ్ ఎక్కువగా క్రియేట్ అవ్వాలంటే ఇలా ఈ కర్ల్స్ని ఎక్కువసేపు అలా హోల్డ్ చేసి ఉంచాలి. అప్పుడు మనకి వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఇలా సెక్షన్ క్లిప్స్తోని ఈ కర్ల్స్ని నేను హోల్డ్ చేస్తున్నాను. ఒక 2 లేయర్స్ ఆఫ్ కర్ల్స్ అయిపోయాక వాటిని ఓపెన్ చేసుకుంటాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను మన ఛానల్లో ఉన్న వీడియోస్లో కర్ల్స్ని ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించాను. ఎవరైనా అవి కర్ల్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి మనకి ఇన్స్ట్రక్షన్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మనము కర్ల్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోతుంది. ఇక్కడ కర్ల్స్కి పర్టికులర్ షేప్ కానీ పర్టికులర్ డైరెక్షన్ అలా ఏం లేదు, ర్యాండమ్ కర్ల్స్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసుకొని వాటిని అలా హోల్డ్ చేసి ఉంచుతున్నాను, ఎందుకంటే మనకి వాల్యూమ్ క్రియేట్ అవ్వడానికి. ఇలా మనము కర్ల్స్ క్రియేట్ చేసుకొని ఇలా ఒక 2-3 స్టెప్స్లో మనకి కర్ల్స్ అయిపోయాక ఈ సెక్షన్ క్లిప్స్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి కర్ల్స్కి ఎలాంటి డైరెక్షన్ కానీ ఇది ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అన్నట్టుగా కాకుండా నార్మల్గా వాల్యూమ్ కోసమే క్రియేట్ చేస్తున్నాం ఈ కర్ల్స్ని. ఇవి మళ్ళీ మనం కోంబుతోని, ఫోర్క్ కోంబు కానీ లేదంటే మన దగ్గర చిక్కులు తీసే కోంబు ఉంటుంది చూడండి, దాంతో మళ్ళీ లైట్గా మనం కోంబ్ చేసుకుంటాం. ఇలా స్టెప్ బై స్టెప్ మనము కంప్లీట్ హెయిర్ని కర్ల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము వాల్యూమ్ కోసము
2 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. కర్ల్స్ చేసుకోవచ్చు, లేదంటే క్రింప్లింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే క్రింప్లింగ్కి మాత్రం వాల్యూమ్ క్రియేట్ అవుతుంది, కానీ వేవీ లుక్ అన్నది అయితే క్రియేట్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కర్ల్స్ చేస్తున్నాను. కొంచెం మనకి వేవీ లుక్ కూడా క్రియేట్ అవ్వడానికి కర్ల్స్ క్రియేట్ చేస్తున్నాను. అలాగే మీకు ఎలాంటి ఫ్రంట్ వేరియేషన్స్ కావాలి, ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో పిక్ పంపించండి. నేను మీకు అలాంటి హెయిర్ స్టైల్స్ అయితే వేయడానికి ట్రై చేస్తాను. ఇలా మనము ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కర్ల్స్ అయిపోయాక 2-3 స్టెప్స్లో మన కర్ల్స్ అయిపోయాక, అంటే ఇక్కడ కర్ల్స్ మనకి హీట్ అనేది కంప్లీట్గా పోయాక అప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాం. అలా ఓపెన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ నేను కోమ్ చేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని నేను డైరెక్ట్గా మీకు అది కోమ్ చేసింది అర్థం అవ్వలేదు. కర్ల్స్ ఓపెన్ చేసుకొని కోంబుతోని నేను కోమ్ చేశాను లైట్గా. ఈ ఫ్రంట్ వేరియేషన్ క్లియర్ వీడియోని నేను లాస్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేశాను, ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ మీకు అర్థమవుతుంది అంటే ఓకే, ప్రాసెస్ ఎలా వేస్తున్నామో అంటే అర్థమవుతుందంటే ఆ వీడియోని స్కిప్ చేయండి, లేదంటే ఒక్కసారి ఆ వీడియోని చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి మనం ఇక్కడ వాల్యూమ్ అయితే క్రియేట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి హెయిర్ని ఇలా తీసుకొని మనము హెయిర్ బ్యాండ్స్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ వీడియో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఈ ఫ్రంట్ వేరియేషన్ నేను ఎలా వేసాను అనేది ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి, అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇది సైడ్ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ పార్టీషన్ అనేది బ్యాక్ సైడ్ వరకు మనం వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో కూడా ఒక చిన్న సెక్షన్ తీసుకొని ఈ సెక్షన్ని నార్మల్గా మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లుకోవాలి. ఇలా జడ అల్లుకున్నాక ఈ జడ అల్లుకొని కింద మనము హెయిర్ బ్యాండ్ వేసుకోవాలి, లేదంటే మనకి ఈ జడ అయితే లూజ్ అయిపోతుంది. ఈ చిన్న ఏదైతే జడ అల్లుకున్నామో అది లూజ్ అవుతుంది, మనం దానికి ఒక హెయిర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ చిన్న జడ పక్క నుంచి ఒక చిన్న సెక్షన్ తీసుకొని ఫస్ట్ మెయిన్ హెయిర్ ఏదైతే తీసుకున్నామో దానికి హెయిర్ బ్యాండ్ వేసుకొని హెయిర్ని కంపల్సరీగా బయటకు పుల్ చేయాలి. ఇక్కడ ఈ హెయిర్ స్టైల్కి వాల్యూమ్ అనేది మన అకేషన్ని, మన డ్రెస్సింగ్, మనకి డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ని బట్టి వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. మనకి వాల్యూమ్ ఎక్కువగా కావాలి, ఇప్పుడు రిసెప్షన్ లుక్ అనుకోండి, వాల్యూమ్ ఎక్కువగా క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనము మనం ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము అనుకోండి, అలాంటప్పుడు అంత వాల్యూమ్ అనేది మనం క్రియేట్ చేయొద్దు, నార్మల్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎంగేజ్మెంట్కి కానీ రిసెప్షన్కి కానీ మెయిన్ బ్రైడల్స్కి అయితే మాత్రం మనము వాల్యూమ్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసుకోవాలి. ఈ చిన్న జడలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఫైనల్గా హెయిర్ స్టైల్ ఈ రెండు అటాచ్ చేసుకున్నాక అప్పుడు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము లోపల నుంచి ఈ చిన్న జడలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల నుండి తీసుకొని తర్వాత వాటికి మనము పిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ నుండి సేమ్ పైన ఏదైతే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా సేమ్ హెయిర్ స్టైల్ని ఫాలో అవుతున్నాం. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేసి నేను ఒక సెక్షన్ అయితే వదిలిపెట్టాను చూడండి, అది మనము కర్ల్స్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా లుక్ క్రియేట్ చేయడానికి అలా మనము హెయిర్ని వదిలిపెట్టాం. అలా మనము కావాలి అనుకుంటే ఆ కర్ల్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ లుక్ అయ్యాక మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని కర్ల్స్ అయితే మనకి బయటకు కనిపిస్తాయి. మనకి ఎక్కువగా క్రియేట్ అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి
అలా మీరు హెయిర్ని బయటకు వదిలిపెట్టాలి. ఇక్కడ కూడా చూడండి, ఒక సెక్షన్ని నేను మళ్ళీ బయటకు వదిలేస్తున్నాను. ఆ సెక్షన్ని బయటకు వదిలేసుకుంటూ రిమైనింగ్ హెయిర్తోనే హెయిర్ స్టైల్ని కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువగా కర్ల్స్ క్రియేట్ అవ్వాలి, మీరు ఒకసారి మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ కర్ల్స్ అనేవి మీకు ఎక్కువగా క్రియేట్ అవ్వాలి అనుకుంటే ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో హెయిర్ని సెక్షన్స్ని వదిలేసుకుంటూ రావాలి. ఇప్పుడు వదిలేసుకున్న హెయిర్ ఏదైతే ఉందో దానికి మనం ఇలా కర్ల్స్ చేసుకోవాలి. మనము ఇక్కడ హెయిర్ స్ప్రే ఏంటి, ఫస్ట్ మనము హెయిర్ స్టైల్ స్టార్ట్ చేయకముందే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే అప్లై చేసుకుంటాము. ఇక్కడ ఈ హెయిర్ స్ప్రే మనకి హోల్డింగ్ కోసం, కర్ల్స్ అనేవి డిఫైన్డ్గా ఎక్కువగా లూజ్ కర్ల్స్ కాకుండా కొంచెం టైట్ కర్ల్స్ రావడానికి అనేది మనం అలా హెయిర్ స్ప్రే అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ హెయిర్కి మనకు నచ్చిన హెయిర్ యాక్సెసరీస్తోని డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఎలా ఫిక్స్ చేస్తున్నా అనేది. ఈ కర్ల్స్ చేసుకున్న హెయిర్ని ఇలాంటి లుక్ మీకు ఇంకెక్కువగా క్రియేట్ అవ్వాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి హెయిర్ అనేది లైట్గా మనము వదిలిపెట్టుకుంటూ హెయిర్ స్టైల్ని కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మిస్ అవ్వకుండా ప్రతి హెయిర్ స్టైల్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిన్స్ కూడా యూ పిన్స్ని కూడా జిగ్జాగ్గా మనము లోపలికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఈజీగా ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయి ఉంటాయి అలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఈ జడలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఫిక్స్ చేసుకుంటూ ఆ డెకరేటివ్ పిన్స్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఆ కర్ల్స్ని కూడా ఇంకొంచెం వాటిలోకి హెయిర్లోకి సెట్ చేసుకుంటూ ఈ డెకరేటివ్ పిన్స్ని పెట్టుకుంటున్నాను. హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. లేదంటే ఇన్స్టాలో పిక్స్ పెట్టండి, నేను అలాంటి హెయిర్ స్టైల్స్ వేయడానికైతే ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.